అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మీ సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. యాక్షన్, డ్రామా, కామెడీ, రొమాన్స్, జానపదం, మైథాలజీ, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్కి కామా 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 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీటిల్లో మీకు బాగా నచ్చిన జానర్ ఏది? నాకు అన్ని జానర్స్ ఇష్టం అమ్మా. ఏది చేసినా సిన్సియర్గా చేస్తాను. అసలు కామెడీను గ్లామర్ లేకుండా అసలు ఆలోచన అసలు ముందు కామెడీ గ్లామర్ లేకుండా సినిమా ఉండదు అసలు. ఎందుకంటే జస్ట్ అబ్జర్వ్, అన్నమయ్య సినిమాలో కూడా 2 క్యారెక్టర్స్ని పెట్టి గుండు హనుమంతరావు బ్రహ్మానందాన్ని పెట్టి, అంటే తర్వాత మోహన్ బాబు, సేఫ్టీ అంటే అన్నీ ఉండాలి అనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అమ్మ నాకు. రాఘవేంద్రరావు గారి సినిమా అంటే ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ అంతే. అది మెయిన్ ఉద్దేశం అమ్మా. ఎప్పుడన్నా హారర్ కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కానీ అలాంటివి ట్రై చేశారా అండి? అసలు మీకు ఇష్టమా అవి? అది హారర్ సినిమా చూస్తే తల దించుకుంటాను నేను. అది దెయ్యం వస్తుందని తెలియగానే డాన్ మ్యూజిక్ రాగానే ఇట్లా చూడండి అనమాట. ఆ సౌండ్ అయిపోయిన తర్వాత లేస్తాను. ఊరిని శాంపుల్కి వేటగాడిలో ఒట్టి నిజం హారర్ కాదు, ఒక బంగ్లాలో నుంచి నేను వేయడం ఇది పాటలాగా ఇది పువ్వులు పూయిన తోట అని ఫైనల్ కాదు, అక్కడ మదరే విడిపిస్తాడని. అంతకన్నా హారర్ జోన్లోకి వెళ్ళారు అసలు? అది చూడండి, అసలు థియేటర్కి వెళ్తాను, అది ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు మొట్ట తల తెంచుకుంటాను అనమాట. అదొకటి. గొంతులో క్యాన్సర్, సిగరెట్లు ఏమన్నా కూడా తల ఉంచుకుంటారు. సో అసలు అలాంటివి కూడా చూడరు? అంటే ఏదైనా అన్ప్లెజెంట్ అనిపించింది అసలు చూడరు? యూజువల్గా బాధ వేస్తుంది, వచ్చింది ఎంటర్టైన్మెంట్ కోసం. గాట్ ఇట్. సో అయితే మీరు అనేకమైనటువంటి ప్రసిద్ధ మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా పనిచేశారు. మీ సినిమా అని అంటే మ్యూజిక్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అన్నది మాకు అర్థమైపోతుంది. మ్యూజిక్ పట్ల మీకున్నటువంటి కమాండ్ అనుకోవచ్చు, లేకపోతే మీకు అది ప్రత్యేకమైన ఇంట్రెస్టా? మ్యూజిక్ ద్వారా కూడా ప్రజల్ని ఒక కనెక్షన్లోకి తీసుకొచ్చేస్తారు మీరు. ఏంటి మీకు అంత మ్యూజికల్ సెన్స్? మీ రూమ్లోకి రాగానే రాఘవేంద్రరావు గారు ఆ పక్కన ఆ కీబోర్డ్ అది చూసి కూడా అబ్బా నా క్వశ్చన్ కరెక్ట్గా అడుగుతున్నా నేను అని అనిపించింది. మీకు మ్యూజిక్ అంటే అంత ప్రత్యేకమైన ఎఫినిటీ దేనికి? మొదటి నుంచి ఫస్ట్ పిక్చర్స్ అన్నీ చక్రవర్తి చేశాడమ్మా. చక్రవర్తి నేను క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అతనికి హార్మోనీ కానీ సరిగమలు కానీ తెలియదు. బాండ్ గిఫ్ట్ అంటారే, ఏ లైన్ ఇచ్చినా కూడా ట్యూన్ కట్టేస్తారన్నమాట. సో చక్రవర్తితో జర్నీ మ్యాక్సిమం 30-40 సినిమాలు చేసామమ్మా. తర్వాత మహాదేవన్ అన్నారు. తర్వాత పెద్ద చేంజ్ అసలు మ్యూజిక్లో సెన్సేషన్ చేసింది మన ఇళయరాజా గారు. కోటితో చేశాను, విద్యాసాగర్తో చేశాను, రాజేశ్వరతో చేశాను, సత్యం గారితో చేశాను. అండ్ 24 పిక్చర్స్ 23 పిక్చర్స్ అయినాయి. కీరాణితో నా కాంబినేషన్ సెన్సేషనల్ హిట్స్ అన్నీ. ఎందుకంటే మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ అర్థమైపోతుంది. ఆ కెమిస్ట్రీ మాకు వినేటప్పుడు హాల్లో. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే కీరాణి లేకపోతే నేను పని చేయలేను అనమాట. అంత సింక్ అయిపోయారు. సింక్ అయిపోయి ఫ్యామిలీగా కూడా బాగా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలుస్తాం, మూడు ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలవడం. అంటే కీరాణి దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే కొంచెం రాగాల గురించి కానీ ఇది ఏ రాగం అని అడిగి. కీరాణిలో గొప్పతనం ఏంటంటే పల్లవిలో ఆల్మోస్ట్ సిచ్యువేషన్ బట్టి తనే చాలా వరకు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అలా మ్యూజిక్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే 60 పాటలన్నీ పాడుకునేవాడిని. అండ్ మేము హాలిడేస్కి నేను మా బ్రదరు విలేజెస్కి వెళ్ళాడు, కేసరపల్లి మాది. వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళు అంటే వాళ్ళ క్రేజ్ ఆ రోజుల్లో. ఇప్పుడు అంత క్రేజ్ లేదనుకో. ఇప్పుడు కూడా అంతే క్రేజ్ ఉందండి. కాగదు సినిమా వాళ్ళు అంటే అదేండి, సార్ ఏదో పాడండి అనేవాళ్ళు. నేను మా అన్న కలిసి డ్యూట్ పడేవాళ్ళం. అబ్బో, గుర్తుందా? ఏదన్నా 1-2 లైన్లు ఇప్పుడు పాడగలరా? జస్ట్ ఊరుకునే ఒక హమ్ము. పులి వస్తేరా చేస్తావురా అన్నయ్య అంటే ఇది చేస్తాను తమ్ముడు అని ఏదో
అంటే విలేజ్ లైఫ్ నాకు బాగా ఇష్టం అమ్మా. అందుకనే తర్వాత సినిమాలు చాలా సినిమాలు విలేజెస్లోనే తీశాను. సో ఇండస్ట్రీకి అండి హీరో విక్టరీ వెంకటేష్ గారి దగ్గర నుంచి, శ్రీదేవి గారి దగ్గర నుంచి దగ్గర 70 మంది హీరోయిన్లని, 25 మంది స్టార్ హీరోస్ని, ఎందరో దర్శకుల్ని పరిచయం చేసిన మీకు వాళ్ళలో చూసిన వెంటనే ఈ క్వాలిటీ డెఫినెట్లీ వీళ్ళని షైన్ చేసేలా చేస్తుంది అని మీరే ముందర అనలైజ్ చేసుకుంటారా? వాట్ క్వాలిటీ ఏం చూస్తారు మీరు వాళ్ళలో ఇంట్రడ్యూస్ చేసే ముందు? హీరోకి అడ్వాంటేజ్ ఏంటన్నా అన్నీ తనే చేస్తాడు. ఇంట్రొడక్షన్ కానీ, డ్యాన్సులు కానీ, నథింగ్, ఫైట్లు కానీ, విలన్తో పోరాడి ప్రజల కోసం ఏదో చేయటం. సో హీరోయిన్స్ కేవలం అందంగా చూపించాలనేది మైండ్లో. ఆల్రెడీ అందంగా ఉన్నా కూడా ఒకసారి రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగాడు, మేము చాలా పాటల్లో హీరోయిన్ బాగా అనుకుంటామండి, మీ దాంట్లోనే ఎక్కువ బాగుంటారు, కారణం ఏంటి అన్నారు. అట్లా నేను ఏమన్నా అంటే హీరోయిన్ రాగానే ఫేస్ ఎంక చూడండి, నేను అసలు అనగానే అందరు గొల్లు నవ్వారు. అంటే సరదాకని చెప్పి ఏంటంటే ఎవరు పూర్తిగా అందంగా ఉండరమ్మా. కొంతమంది నవ్వు బాగుంటుంది, కొంతమంది కళ్ళు బాగుంటాయి, కొంతమంది. సో ఏది బాగదో అది చూపించకుండా అవాయిడ్ చేయటమే మీ గొప్పతనం, మీ స్కిల్. లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉంటే చుట్టూ పూలు పెట్టి అందులోంచి అమ్మాయిని, అదా పూలకి అసలు కారణం. అలా అల్టిమేట్గా ఏంటంటే లక్షాధికారికైనా రిక్షావాడికైనా సరే వాళ్ళు చెయ్యలేని చూడలేని తెర మీద కనపడితేనే, పర్టికులర్గా కింద స్థాయి వాళ్ళు అయితే మటుకు వాళ్ళే శ్రీదేవితో డ్యాన్స్ చేసినట్టు, వాళ్ళే జయశ్వత్తో డ్యాన్స్ చేసినట్టు, వాళ్ళే విజయశాంత్తో డ్యాన్స్ చేసినట్టు ఊహించుకుంటారు. కంపల్సరిగా సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయవాడ వెళ్ళామండి, విజయవాడ, ఏలూరు అన్నీ. వాళ్ళ కామెంట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి మనం ఊహించిన దానికన్నా కూడా. జగదేక సుందరికి శ్రీకాకుళం ఎక్కడికి వెళ్తే ఒక అతను అన్నాడు, ఈ సినిమా ఎవరైనా సరే 3 సార్లు చూడాలంటే. 3 ఏంటారు లెక్క అని అడిగాను నేను. ఒకసారి చిరంజీవి కోసం చూడాలి ఏం చేస్తున్నాడని, ఒకసారి శ్రీదేవి కోసం చూడాలి ఏం చేస్తుందని, ఒకసారి ఇద్దరిని కలిపి చూడాలి. అంటే వాడు ఎంత ఆలోచన. మనం కూడా ఈ యాంగిల్లో చూస్తే ఇద్దరు అద్భుతంగా చేస్తూ ఉంటే రెండు చూడలేము కదా, ఎవరిని చూసి న్యాయం చేస్తాం. అందునే అంత అన్ని రోజులు కానీ అన్ని. సో వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలమ్మా, ఆడియన్స్ దగ్గర నుంచి. మనం తీసి పంపించేయటం కాదు. తర్వాత అప్పుడు ఓన్లీ ల్యాండ్ లైన్లు కనుక ఏంటి సినిమా పరిస్థితి అంటే వాళ్ళు ఫోన్లో చెప్పారు, విపరీతమైన రిపీట్ ఆడియన్స్ అండి, 13:3 వరకు చూసి కొంతమంది వెళ్ళిపోతారు, ఇదేంటి డబ్బు టికెట్ కొని 13:3 వెళ్ళిపోవటం ఏంటి అన్నాను. 13:3 ఆఖరి సాంగ్ వస్తుందండి, ఆ సాంగ్ ఆ మజా ఊహించుకుంటూ దారిలో ఒక బీరు కొనుక్కుని మల్లెపూలు కొనుక్కుని ఇంటికి వెళ్తాడు. అంటే వాళ్ళ విశ్లేషణ అమ్మా, నేను అనుకునేది కాదు, ఆడియన్స్ పల్సు. అంటే ఎవరైనా కళలు వస్తూ ఉంటాయి, లేకపోతే ఇదిగా ఏంటంటే అదే మూడ్లో, అంటే సాంగ్స్కి పర్టికులర్గా పేరు రావడానికి రీజను ఇటువంటి. గాట్ ఇట్ సార్. అలాంటి ఎలిమెంట్స్ని మీరు ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు, ఆ దృష్టి ఆలోచించేవాళ్ళు. సరదాగా చిరంజీవి గారు కానీ వీళ్ళు కానీ మీరు హీరోయిన్స్ పైన అందంగా చూపిస్తారు, అన్నీ మీరే చేస్తున్నారు కదా, యాక్షన్ మీరే చేస్తున్నారు, వీళ్ళంతా ఛాలెంజింగ్ మీరే చేస్తున్నారు, అట్లీస్ట్ పోనీ అందంగా హీరోయిన్లైనా చూపిద్దాం కదా అని చెప్పేవారా? ఏదో జరిగిపోయిందమ్మా. ఇదంతా కూడా నేను ఏమనుకుంటానంటే మా అమ్మ నాన్నల, మా అమ్మకి ఎక్కువ పూజలు, ప్రతి నెల ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి ఏంటి మా చిన్నాడు సంగతి ఏంటి, మా పెద్దాడి సంగతి ఏంటి. అందులో సౌందర్యలహరిలో లాస్ట్ ఎపిసోడ్లో మా ఫ్యామిలీ అందరితో మదర్ లేరు అప్పటికి, అదేదో ఫ్యామిలీ పరిచయం కోసం చేసాం అనుకుంటున్నారు. లాస్ట్లో నేను ఉంటాను, ఒకసారి చూడము. చాలా బిజీగా ఉండి ఎప్పుడు ఇంట్లో నెలకు ఒక 4 రోజులు ఉండేవాడు, పిల్లలు ఏం చదువుతున్నారో కూడా నాకు తెలిసే కాదు.
వాళ్ళు ఏం చదువుతున్నారు, ఫలానా చదవమని కానీ నేను వాళ్ళకు వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకు వాళ్ళు పైకి వచ్చారు, వాళ్ళకు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఇలాంటిది ఈ షోలో ఎందుకు పెట్టానంటే పిల్లలకి ఇండివిజువాలిటీ ఇచ్చి, ఇప్పుడు ప్రతి ఫంక్షన్కి పిల్లలు చేసుకునే ఫంక్షన్కి కూడా నన్ను పిలుస్తారు, సరదాగా ఉంటుంది. ఇది చూసైనా ఓల్డ్ ఏజ్ హోమ్కి పేరెంట్స్ పంపించకూడదు, లేకపోతే నా వయసు ఏంటి వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ బర్త్డేలకు కూడా అంకుల్ వస్తే బాగుంటుందని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. అంటే ఏదో ఒకటి పుట్టినరోజుకి ఒక మా సత్యపండు ఉండేవాడు, పాటలు తెలుగుదేశానికి పాటలోను బర్త్డే సాంగ్స్, ఎవరు బర్త్డే వేస్తే వాళ్ళ మీద ఒక సాంగు అంతకుముందు తీసిన స్టిల్స్ వేసి ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సార్ మీలా స్పార్క్ ఉంటుంది సార్, అది ఎవర్ లైటింగ్ స్పార్క్.